పి చిదంబరం గారు టీం అయితే ఇప్పుడు లీలా అనాలా సంధ్య అనాలా లీలా చాలా బాగుంది. సీరియస్లీ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ దట్ అందరికీ నచ్చుతుంది, మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తుంది. దర్ ఇస్ నో నెగటివ్ రివ్యూ అట్ ఆల్ అండ్ దట్ జస్ట్ టెలింగ్ ఇట్స్ అ వెరీ వార్మ్ ఫ్రెష్ ఫీలింగ్. మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అవుతుంది అన్నది ఇట్స్ వెరీ హ్యాపీ అండి. చాలా నిజంగానే అంటే ఒక గడుసు పిల్లలాగా అసలు నిజంగా బాగా మన నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా చాలా క్యూట్గా కనిపించారు. సో ఫస్ట్ ఈ ఆఫర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, స్టోరీ నరేట్ చేసినప్పుడు, ఈ స్టోరీ డిస్కషన్స్ అవుతున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? అంటే ఫస్ట్ నాకు దే సెంట్ మీ ఒక చిన్న స్క్రిప్ట్ అండి అండ్ అది గోదావరి యాక్సెంట్లో అనింది. నేను దే ఆస్క్ మీ ఫర్ అ షార్ట్ వీడియో. అప్పుడు ఐ వాజ్ లైక్, నేను బెంగళూరు అమ్మాయిని, ఇంట్లో తెలుగు మాట్లాడతాం కానీ నాకు ఆ గోదావరి యాస అనేది చాలా కొత్తది. ఐ వాజ్ వెరీ స్కేర్డ్. సర్లే రాదు అనే అట్లా షార్ట్ వీడియో పంపించాను. బట్ దే సమ్హౌ లైక్డ్ ఇట్ అండ్ కథ విన్నాక ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ ఇట్స్ such a sensible, matured love story and అదే టైంలో it has that innocence, ఒక క్యూట్ innocence ఉంటుంది ప్రతి ఒక్క క్యారెక్టర్లో. సో ఇట్ జస్ట్ ఎక్సైటెడ్ మీ అండ్ ఒక పల్లెటూరు ప్రేమ కథ మన స్టార్టింగ్ మూవీ ఇట్ విల్ బి అ రిలీజ్ అంటే ఇంకెవరు చేయొద్దు అనుకుంటారు. సో ఐ జస్ట్ గాట్ ఇన్. అండ్ వంశీ గారు, మీ మాటల్లో నిజంగానే హార్ట్స్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ అండ్ ఎట్లా అనిపిస్తుంది? ఎలా ఉంది? హాయ్ అండి. హాయ్. చాలా హ్యాపీగా ఉందండి. అంటే మనం ఒక దానికోసం ఎదురు చూస్తూ, దానికోసం మనం డ్రీమ్ చేస్తూ, దానికోసం పని చేస్తూ, రోజు లెర్నింగ్ చేస్తూ, ఎగ్జిక్యూట్ చేస్తూ, హార్డ్ వర్క్ చేస్తూ అట్లా 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 వెళ్తాం, జర్నీ చేస్తాం. కరెక్ట్గా మనకు కావాల్సింది మనకు చేతికి వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. ఆ సంతృప్తి అంటారే, ఒక డోపమైన్ రిలీజ్, ఒక గూస్ బంప్స్ మూమెంట్. నాకు రిలీజ్ అయినప్పటి నుంచి ఐ బీన్ లిజనింగ్ వెరీ గుడ్ రివ్యూస్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ చాలా బాగా పుష్ అవుతుంది వర్డ్. హార్ట్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పటి వరకు మనం మలయాళం సినిమాల్ని చూసి తెలుగులో రిలీజ్ అయితే దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ అరే ఈ సినిమా బాగా వచ్చింది అని అనుకుంటున్నాం. కానీ ఫస్ట్ టైం ఒక రిఫరెన్స్ తెలుగు సినిమాని మలయాళం వాళ్ళు అక్కడ చూస్తూ అక్కడ రివ్యూస్ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? అదే అండి చెప్తున్నా కదా, చాలా చాలా హ్యాపీ. మేము ఏదైతే డ్రీమ్ చేసామో ఆ డ్రీమ్ ఈరోజు కళ్ళ ముందు నిజంగా లైవ్లో రియాలిటీలో అవుతున్నట్టుంది. ఇంతగా అంటే దిస్ ఇస్ మై, నేను బయటికి చూపించలేకపోవచ్చు, నాకు ఎగ్జైట్మెంట్ ఫేస్లోని బాడీలోని కనపట్లేదేమో, బట్ ఇన్సైడ్ ఐఎమ్ సో హ్యాపీ. దిస్ ఇస్ మై పీకెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు నేను. నిజంగానే ఒక ఆర్టిస్ట్గా ఒక ఛాలెంజింగ్ రోల్ మీరు యాక్సెప్ట్ చేశారు. అంటే ఫస్టే ఇలాంటి రోల్ని యాక్సెప్ట్ చేసి సో ఎంత ఛాలెంజింగ్గా అనిపించింది? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఫేస్ చేశారు అంటే ఏం చెప్తారు? ఉన్నాయండి. అదే ఛాలెంజ్ అంటే ఇప్పుడు జనరల్గానే యాక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ అనదర్ పర్సన్. నేను ఆ ఊరిలో పుట్టలేదు, నాకు ఆ పుల్లంగి ఆ ప్రాంతం తెలియదు, ఫోన్ సిగ్నల్ ప్రాబ్లమ్స్ నాకు లేవు, మెల్లకని నాకు లేదు. జనరల్గానే యాక్టింగ్ అంటే అంతే. ఇప్పుడు నన్ను సీఈఓ చేయమంటే నేను సీఈఓని కాదు, నన్ను ఒక చేపలు పట్టే క్యారెక్టర్ చేయమంటే నేను అది కాదు. యాక్టింగ్ అంటేనే అందులో ట్రాన్స్ఫర్ అవ్వడం, అందులో నీకు ఇంటెన్సిటీ అది మెల్లకని పెట్టాలా, గుంటూరులో చేస్తావు, గుడ్డలో చేస్తావు, ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్ ప్రాసెస్. నాకు ఇష్టము, ఇంకిష్టం ఉన్నప్పుడు మనకి ఏం కనపడవు కదా, ఈ ఛాలెంజ్లు అవి ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఈరోజు పే ఆఫ్ అవుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. బోత్ ఆఫ్ యూ అంటే యాక్టింగ్ నేర్చుకోవాలి, యాక్టింగ్ చేయాలి, మిమ్మల్ని మీరు స్క్రీన్ పైన చూసుకోవాలి అని అంటే ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉండే ఉంటారు మనకి. సో మీ ఇద్దరికి స్క్రీన్ మీదకి రావాలి అని అనుకున్నప్పుడు హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ యాజ్ అన్ యాక్టర్స్గా ఎవరున్నారు అంటే ఏం చెప్తారు? ఇద్దరు నువ్వు చెప్పు ఫస్ట్. అంటే ఇన్స్పిరేషన్ అని యాక్టర్స్ ఆర్ ఇది అని నేను చెప్పలేనండి. ఫర్ మీ ఇన్స్పిరేషన్ హెస్ బిన్ సినిమా త్రూ అవుట్ బికాజ్ నేను చాలా స్టూడియస్ కిడ్. 10th వరకు ఇట్లా ఓన్లీ బుక్స్ అని ఉండేదాన్ని. దే వాజ్ వన్ ఫేజ్ నేను ఐ స్టార్టెడ్ వాచింగ్ మూవీస్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ నేను సినిమా కాకుండా ఇంకేం చేసేదాన్ని కాదు, సినిమాలు చూసేదాన్ని తప్ప ఇంకేం చేసేదాన్ని కాదు. సో ఇన్స్పిరేషన్ అంటే ఐ థింక్ సినిమా ఇస్ ద ఇన్స్పిరేషన్ వేర్ చూస్తూ ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్స్ సో నైస్ టు గెట్ ఇన్ టు డిఫరెంట్ క్యారెక్టర్స్. మన లైఫ్లో వీ కెన్ ఓన్లీ బీ వన్ పర్సన్. కానీ మీరు సినిమా చూసేటప్పుడు యూ కెన్ బీ డిఫరెంట్ పర్సన్స్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ లైఫ్స్. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఇస్ మై ఇన్స్పిరేషన్. సినిమాలు చూస్తూ దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్. చాలా మంది ఐ వుడ్ వాంట్ టు వర్క్ విత్ సో మెనీ పీపుల్ ఇన్ ద అలా ఒక్కరు వంశీ తుమ్మల చెప్పు. లేదండి, నాని గారు
ఐ లైక్ నాని గారు సో అండ్ మీరు యా సేమ్ ఆన్సర్ కాపీ పేస్ట్. నాకు సినిమా ప్రాసెస్ సిస్టమ్. ఐ లవ్ ఎవ్రీ యాక్టర్. ఐ డోంట్ వాంట్ టు టేక్ సైడ్స్. అలా అని కాదండి, నాకు జనరల్గానే నాకు ఫిల్మ్ మేకింగ్లో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ యాక్టర్. నేను అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూస్తాను, అందరు యాక్టర్స్ అన్ని టైం లైన్ మోస్ట్ ఆఫ్ ది ఎంత వీలైతే అంత చూడడానికి ఇష్టపడతాను నేను. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీబడి. నాకు వాళ్ళు ఇలా లేదు, అందరు ఇష్టం, నాకు అందరు ఫ్యాన్ నేను. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఎవ్రీబడి. ఏంటేంటి సంధ్యా వశిష్ఠ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్. చేసేసారు కాబట్టి నెక్స్ట్ ఇంకెవరైనా ఇప్పుడున్న జనరేషన్ హీరోయిన్స్ తో విత్ హూమ్ యు వాంట్ టు వర్క్, హూమ్ యు వాంట్ టు షేర్? అలా ఏం లేదు, ఇట్స్ డిపెండ్ ఆన్ కథ, స్టోరీ. నేను డైరెక్టర్ ఏం చెప్తా చేస్తాను. నేను డైరెక్టర్ ఏ హీరోయిన్తో చేయమంటే ఆ హీరోయిన్తో చేస్తాను. నేను డైరెక్టర్ ఎట్లా చేయమంటే అట్లా మెలకన పెట్టమంటే మెలకన పెడితే కలిపి. That's so sweet Thank of you, you. thank you. Thank you Nice so talking much to you. and congratulations. Thank you.